హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. నిన్న సాయంత్రం రజనీ తను కారులో వస్తుంటే భానుమతి ఆంటీ చూసింది. ఆవిడను చూడనట్టు తను వెళ్ళాలి అనుకుంది, కానీ సాధ్యం కాలేదు. ఆవిడ మీదని చూడగానే రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుకు వచ్చి కారుకి ఎదురుగా నిలబడి ఆపమని చెయ్యి ఊపడంతో కారు తప్పనిసరిగా ఆపాల్సి వచ్చింది. అబ్బబ్బా, గంట నుండి చూస్తున్నాను, ఒక్క ఆటో దొరకలేదు. వెధవ బస్సులు రానే రావు. ఆవిడ కారులోకి ఎక్కి కూర్చుంటూ రజనీని చూసి, ఈ అబ్బాయి ఎవరు అడిగింది. రజని నా ఫ్రెండ్కి అన్నగారు. ఏ ఫ్రెండ్ ఆరాగా చూసింది. శారద అని, మీకు ఆ అమ్మాయి తెలియదులేండి. ఇతన్ని క్లబ్లో ఆనంద్తో చూసిన గుర్తు. అవును, ఆనంద్ కజిన్. మీలాగే బస్సు దొరక్కపోతే లిఫ్ట్ ఇస్తున్నాను. అది నాకు మనుషులు ఒకసారి చూస్తే గుర్తుంటారు. ఆవిడ రజనీని పలకరించింది. ఏం చేస్తున్నావు బాబు? అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే మేధ తనే చెప్పేసింది. ఇక్కడ ఆపుతారా? రజనీ అడిగాడు. మేధ కారాపింది. అతను దిగి థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్ అనేసి వెళ్ళిపోయాడు. మేధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. రజనీకి తను అలా చెప్పడం కోపం తెప్పించిందా అని మదనపడసాగింది. కోపం వచ్చే ఉంటుంది, లేకపోతే అలా ముక్తసరిగా అనేసి వెళ్ళిపోడు అనుకుంది. ఆ భానుమతి ఆంటీ మూలంగా తను అంత క్రితం పొందిన ఆనందం అంతా బూడిదపాలైనట్టయింది. ఆ పొందిన సంతోషం మూలంగానే ఇప్పుడు పడే ఈ బాధ 1000 రెట్లుగా అనిపిస్తుందని మేధకు తెలియదు. ఉదయం కాలేజీకి వెళ్తూనే రజనీ గది ముందు కారు ఆపింది. అతను కిటికీలో అద్దం పెట్టి గెడ్డం చేసుకుంటున్నాడు. మేధను చూడగానే మేధా అన్నాడు. అతని కళ్లల్లో ఆనందం చూసిన తర్వాత గాని మేధకి ఊపిరి అందినట్టు అవలేదు. నిజం చెప్పు, నిన్న ఎందుకు అలా వెళ్ళిపోయావు? నా మీద కోపం వచ్చిందా అంది నిలదీస్తూ. నీ మీద కోపమా? ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. భానుమతి ఆంటీ ముందు అలా తెలియనట్టు మాట్లాడానని. ఓ అదా, దానికి కోపం ఎందుకు వస్తుంది అన్నాడు. మరి అలా ముక్తసరిగా వెళ్ళిపోయావేం? నేను అలా మాట్లాడకపోతే ఎలా? ఆవిడ చూపులు మనల్ని చాలా పరీక్ష చేస్తున్నాయి. అమ్మయ్య, అంతే కదా అంది మేధ. గోడకి చారగిలబడి పెట్టి మీద కూలబడింది. రాత్రంతా నేను నిద్రపోలేదు, కంటి మీద కునుకు రాలేదంటే నమ్ము. అతను నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చాడు. నేను కూడా నిద్రపోలేదు అన్నాడు. ఎందుకని అడిగింది. అతను వచ్చి మోకాల మీద వంగి ఆమెకు అభిముఖంగా కూర్చున్నాడు. ఆవిడ నిన్ను ఏ ప్రశ్నలు వేసిందోనని భయం వేసింది. నా మూలంగా మేధకి బాధకు రాకూడదు అనుకున్నాను. రాత్రంతా నిద్రపోలేదు, ఇదే వేదనతో గడిపాను. నిజంగానా? అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్టు చూస్తూ అడిగింది. నిజం, ఒట్టు. అతను తల మీద చెయ్యి ఆనించుకుంటుంటే మేఘ గబాల్లా చెయ్యి లాక్కుని తన తల మీద పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు అంది. ఏం చెప్పను? అతను తగ్గు స్వరంతో అడిగాడు. ఏదైనా సరే. మేధకి నా మూలంగా బాధ రాకూడదు. ఎందుకనట? మేధ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. మేధ తలెత్తి చూసింది. ఆ కళ్ళు చాలా సీరియస్గా ఉన్నాయి. నేనంటే నీకు ఎందుకు ఇష్టం? అతని చూపులు రెట్టింపు సీరియస్గా ఉన్నాయి. మృదు గంభీర స్వరంతో అన్నాడు. ఎందుకా? ఎందుకంటే ఇన్నాళ్ళు నేను పుస్తకాలే సర్వస్వం అనుకున్నాను, అదే ప్రపంచం అంతా అనుకున్నాను. మేధ హఠాత్తుగా నా జీవితంలోకి సుడిగాలిలా వచ్చి నా ఆలోచనలు తారుమారు చేసేసింది. పుస్తకాలలో తలదూర్చి ఉష్ణపక్షిలా బ్రతుకుతున్న నాకు పుస్తకాల కంటే మించిన ఇంకో ప్రపంచం ఉందని చూపించింది. జీవించడం అనేది ఒక మహా అద్భుతమైన అనుభవం అని కూడా నాకు తెలిసేలా చేసింది. మేధ అతని షర్ట్ని గుండెల దగ్గర 2 చేతులతో గట్టిగా బిగించి పట్టుకుంది. ఇంకా అంది. మేధకి నేనంటే ఇష్టం కలగడం, నిస్సంకోచంగా నా దగ్గరికి రావడం, నాకు ఇదంతా ఏమిటోగా ఉంది. నా జీవితానికి ఇంత విలువ ఉందా అనిపిస్తుంది. ఈ జీవితాన్ని పదిలంగా కాపాడుకోవాలని బలంగా అనిపిస్తుంది. మేధని చూడాలని, తనతో గడపాలని నా మనసు తహతహలాడుతుంది. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అనే భావన నా నుంచి పోయింది. అతని కంఠం గాద్గికంగా అయింది. మేధ కాస్త ముందుకు వంగింది. ముఖం అతని ఛాతికి ఆనించి అతని గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకుంది. కంపిస్తున్న కంఠంతో అంది. రజనీకి ఎలా అనిపిస్తుందో సరిగ్గా మేధకు కూడా అలాగే అనిపిస్తుంది. రజనీ చెప్పిన మాటలకి మేధ డిటో 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 అంటుంది. రజనీ కుడి చెయ్యి మేధ భుజాల చుట్టూ పడింది. ఎడం చెయ్యి అతని తల మీద ఆనింది. మేధ, రజనీ పెదవులు ఆమె నుదుటి మీద చుంబించాయి. మేధ హఠాత్తుగా ముఖం ఎత్తింది. 2 చేతులతో అతని ముఖం పట్టుకుని దగ్గరికి లాక్కుంది. రజనీ, ఐ లవ్ యూ అంది.
మేధ. మరు క్షణంలో మేధ అతని కౌగిటిలో బందీ అయిపోయింది. ఆ రోజు మేధ ఇంటికి వచ్చింది. మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ ఇల్లు, ఆ ఫర్నిచర్, పని మనిషి కేకలు, పిచ్చుకల చప్పుడు ఇవన్నీ కొత్తగా అనిపించసాగింది. తర్వాత మేధ, రజని చాలాసార్లు కలిశారు. మేధ ఒక్కోసారి కాలేజీ మానేస్తుంది. అతని రూమ్కి వెళ్ళడం ఆలస్యం. మామీ వచ్చేస్తుంది. ఆవిడికి మేధ అంటే ఎక్కడ లేని అభిమానము. మీ అమ్మని నాన్నని ఓసారి పరిచయం చేసుకుంటాను, మీ ఇంటికి వస్తాను అని మొదలుపెట్టింది. ఆవిడ భర్తకి హృద్రోగమట. చాలా మందిని పరిచయం చేయమంది. ఆవిడ కొడుక్కి ఉద్యోగం కావాలట. తర్వాత అడుగుతానంది. మేధకి భయం వేసింది. ఆ మామీ గొడవ పడలేను, నేను ఇంకా నీ గదికి రాను అంది మేధ. నేను ఆ మాట చెబుదామని అనుకుంటున్నాను అన్నాడు రజని. అతనికి కూడా మామీ అలా రావడం, మేధని అడగడం ఇబ్బందిగా ఉంది. ఇద్దరూ కలుసుకోవాలంటే కష్టంగా ఉంది. చోట్లు వెతుక్కోవలసి వస్తుంది. ఒకసారి సాలార్జంగ్ మ్యూజియంకి రా అని చీటీ పంపాడు. మేధ వెళ్లేసరికి రజని అప్పటికే వచ్చి ఉన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి అంది. అరగంట పైగానే అయ్యింది. అంత ముందు ఎందుకు రావడం? నువ్వు ముందు వస్తావేమోనని భయం. నేను ఇక్కడ లేకపోతే రాలేదు అని ఎక్కడ వెళ్ళిపోతావో అని అనిపిస్తుంది. మేధ అతని చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలింది. ఇద్దరు మ్యూజియం చూశారు. ఇంకోసారి నాంపల్లిలో రైలెక్కి సికింద్రాబాద్లో దిగారు. ఇంకోసారి బిర్లా మందిర్, మరోసారి ప్లానిటోరియం. ప్రయాణికుల్లా పక్కపక్కన కూర్చోవడం, ఎవరూ కనిపించకపోతే తగ్గు స్వరంతో కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా కనిపిస్తే అపరిచితుల్లా దూరంగా ఉండిపోవడం. రజని అంటే తనకి ఇష్టమని తెలిసిన మరుక్షణం తల్లి, తండ్రి, విజయ్, రవిచంద్ర, సుహాసిని, పరి అంకుల్ అందరూ తనని ఎవరు ఏమి అని చీల్చి చెండాడుతారు అని మేధకు బాగా తెలుసు. రాను రాను పరిచయం పెరిగిన కొద్దీ మేధ మనసు, శరీరం అతనికి దగ్గరగా ఉండాలని తప్పిస్తున్నాయి. అతని సాన్నిధ్యంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం, తృప్తి దొరుకుతున్నాయి. వాటి కోసం మనసు ఆరాటపడుతుంది. అతను తనని తనగానే కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. తనకి తెలియదు. అతని జీవితంలో ఒక లోటుని తను పూడ్చింది. అతని వంటతనాన్ని మాయం చేసింది. తన విషయంలోనూ అంతే జరిగింది. రజనీ పరిచయం అయిన తర్వాత తన జీవితంలో ఒక విభిన్నమైన నూతన కోణం కనిపిస్తుంది. డబ్బు, పేరు, ప్రతిష్ట కావలసినవే. అవి చాలా ముఖ్యమైనవే. కానీ వాటికంటే మనిషి, అతనిలో ఉన్న వెచ్చటి మనసు ఇంకా ఇష్టం. డబ్బు, పేరు అనే ఇనప చట్రంలో విజయ్ లాంటి వాళ్ళు బందికులు. వాళ్ళు అవి లేకుండా బ్రతకలేరు. అవి లేని జీవితం వాళ్ళకి నరకప్రాయం. రజనీ అలా కాదు. జీవితాన్ని నిరాడంబరంగా, స్వేచ్ఛతో, సచీలతతో బ్రతకడంలో ఎంతో ఆనందం, తృప్తి ఉన్నాయో అతని సమక్షంలో అర్థమవుతుంది. తల్లి, తండ్రి, విజయ్ ఒక మాటలో చెప్పాలంటే డబ్బు తమ బంధువులు, స్నేహితులు అనబడే వారంతా ఈ డబ్బు అనే ఇనుప చట్రంలో ఇరుక్కునే గిలగిలలాడుతున్నారు అనిపిస్తుంది. జీవితం సుఖమయం చేసుకోవడానికి మాత్రమే డబ్బు అనే మాట మర్చిపోయి డబ్బు సంపాదించుకోవడమే జీవితం అనే చట్రంలో వెళ్ళిపోతున్నారు. ఆ చట్రంలో మనిషిలో మానవత్వాన్ని హరింపజేస్తుంది. విజయ్ మనసు బాగా తెలుసు. పెళ్లి అయ్యే వరకే అతనికి తన పట్ల ఆకర్షణ. అయిన తరువాత అతనికి సంపాదనే ముఖ్యం. దానికి ఆదృత వహించడం, అతనికి టైంని డబ్బుగా మార్చడం అనేది నరం నరంలోనూ ఉంది. అది తన స్వభావానికే విరుద్ధం. అందుకే విజయ్కి తనంటే ఇష్టమని తెలుసు. ఆ ఇష్టం అంటే తనకి భయము. అతని జీవితంలో ఉపయోగపడే వారిని దగ్గరికి రాణిస్తాడు. మిగతా వారిని నిర్దాక్షిణ్యంగా దూరంగా నెట్టివేస్తాడు. అక్కడ అతనికి ఏమాత్రం సంకోచం గాని, విరువు గాని ఉండవు. మేధ వయసు వచ్చి ఊహ బాగా తెలిసినప్పటి నుంచి తనకి తెలియకుండానే తనని తానుగా ఇష్టపడే వ్యక్తి కోసం అన్వేషిస్తుంది. అన్వేషణకి రజనీ సరైన సమాధానంగా కనిపిస్తున్నాడు. అతనికి తన తల్లిదండ్రులు ఎంత డబ్బు గలవాళ్ళో, పేరు ప్రతిష్టలు గలవాళ్ళో తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆరాటం కూడా అతనికి లేదు. అతనికి మేధ వల్ల ఆనందం, మేధ కావాలి అంతే. అతనితో పరిచయం పెరిగే కొద్దీ అతనికి మిగతా విషయాల పట్ల గల ఆసక్తి మేధని ఇంకా ఇంకా ఆకర్షించసాగింది. ఇద్దరు కలిస్తే తమ ఇద్దరు గురించే మాట్లాడుకుంటారు. ఇంకొక ప్రసక్తి లేదు, రాదు. మేధకి ఇది చాలా ఇష్టంగా అనిపించింది. ఇద్దరు కలిస్తే ఒక ప్రపంచం. దానిలో మరొకరికి చోటు లేదు, ప్రమేయమే ఉండదు. నెల రోజుల అనంతరం మేధ గబగబా బస్టాప్ దగ్గరికి వచ్చింది. క్షణం సేపు తల తిప్పి మొత్తం కడియ చూసింది. అక్కడ నలుగురు మనుషులకి అవతల రజనీ ఉన్నాడు. మేధకి అమ్మయ్య అనిపించింది. మేధ బస్సులో ఎక్కింది. వెనకే రజనీ వచ్చాడు. మేధ పక్కన సీటు ఖాళీగా ఉంచింది. రజనీ వచ్చి కూర్చున్నాడు. నిన్న ఎందుకు కనిపించలేదు? బయటకు చూస్తూ అడిగాడు. అతను అడగడం మేధకి తప్ప ఇంకొకరికి వినిపించలేదు. అంత తగ్గు స్వరంగా ఉంటుంది. ఎదురుగా సర్దార్జీ ఒక ఆయన ఇటే ఆసక్తిగా చూస్తున్నాడు. పరి అంకుల్ భార్యకి సుస్థి చేసింది, హాస్పిటల్లో ఉండిపోయాను.
రాత్రంతా నిద్రపోలేదా? మీద కూడా బయటికే చూస్తూ అంది. అతను తల ఊపాడు. ఎప్పుడైనా అన్న టైంకి రాకపోతే ఆదురుదా పడవద్దని చెప్పానుగా. పడకూడదనే అనుకుంటాను, కానీ నా వల్ల కావడం లేదు. భయం వేస్తుంది. మనసు పరిపరి విధాల పోతుంది. నువ్వు సరిగ్గా ఇంటికి చేరుకున్నావా? యాక్సిడెంట్ లాంటిదేం కాలేదు కదా? ఏ హాస్పిటల్లోనూ లేవు కదా అనిపిస్తుంది. జన్మలో మళ్ళీ నిన్ను చూడలేనేమో, మొన్న చూసింది ఆఖరి చూపేమో అనిపిస్తుంది. అతను అలా చెబుతుంటే మీదకి అతని గుండెల్లో తలదాచుకుని నాకు కూడా ఇలాంటి భయాలే వస్తాయి అని చెప్పాలనిపిస్తుంది. బస్ స్టేషన్కి వచ్చేసింది. ఇద్దరూ దిగారు. స్టేషన్లో కాసేపు నడిచారు. ఎక్కడ కూర్చోవడమా అని ఆలోచిస్తున్నారు. హలో మేధా, వెనక నుంచి వినిపించింది. మేధ తుల్లిపడి చూసింది. ఎదురుగా విజయ్ అందంగా ఆడంబరంగా హుందాగా ఉన్నాడు. ఏమిటి ఇక్కడున్నావు? హలో రజని. విజయ్ రజనీని పలకరించాడు. అతని చూపులు ఒక క్షణం నిశ్చితంగా యగాదిగా అతి సామాన్యంగా ఉన్న రజనీ డ్రెస్ ని చూశాయి. హలో అన్నాడు రజని. ఒక ఫ్రెండ్ ఊరెళ్తుంది, అందుకని స్టేషన్కి వచ్చాను. ఏ ట్రైన్? గోదావరి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వెళ్ళి గంట పైగా అయిందమ్మా. ఓ అలాగా. రైళ్లు ఇంత టైంకి ఎప్పుడు వస్తున్నాయి? నాకు తెలియదే అంది. రజనీ పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దామా అన్నాడు విజయ్. ఇక అతను వదలడు. ఇద్దరూ బయటికి వస్తుంటే చెప్పాడు. నా క్లయింట్ ఒక అతను ఇక్కడ పుస్తకాల షాప్ కొంటాను అంటే చూపించడానికి వచ్చాను. విజయ్ మీద బయటికి వచ్చారు. నీ కారేది? విజయ్ అడిగాడు. తీసుకురాలేదు. ఎలా వచ్చావు మరి? ఆటోలో. హౌ సిల్లీ. నాకు కాస్త ఫోన్ చేయకూడదా? పదా వెళదాం, అతను కారు దగ్గరికి వెళుతూ అన్నాడు. మీద రజనీ కోసం చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అడిగాడు విజయ్. ఎవరూ లేరు అంది. ఇద్దరు కారులో కూర్చుని వస్తుంటే రజనీ బస్టాండ్లో నిలబడి కనిపించాడు. అతన్ని కూడా పిలు అంది మీద. ఏం వద్దులే, అతనికి నాకు అంత మంచి టర్మ్స్ ఏమీ లేవు నిర్మోహమాటంగా చెప్పేశాడు. మీద బలవంతం చేయలేకపోయింది. రజనీ వచ్చినా ప్రయోజనం ఏముంది? తను విజయ్ పక్కన కూర్చుంటే అతను వెనుక సీట్లో కూర్చోవాలి. రజనీని అలా వదిలేసి రావడం మీదకి చాలా బాధగా అనిపించింది. కారు ఆపజేయమని అరిచి దిగి అతని దగ్గరికి పరిగెత్తుకోవాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. విజయ్ తనకి వచ్చిన కొత్త కేసు గురించి చెబుతున్నాడు. మీద బోరుగా ముఖం పెట్టి కూర్చుంది. మీద నువ్వు మారిపోయావు అన్నాడు విజయ్. ఎందుకలా అంటున్నావు? ఇది వరకటి జోక్స్ ఏవి? నన్ను ఏడిపించడం ఏది అన్నాడు. మీద మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా అతిథులు ఉన్నారు. ప్రదీప్ ఉన్నాడు. తండ్రి మీదని పరిచయం చేశాడు. ఈయన ప్రదీప్ నాన్నగారు, ఈమె తల్లి, ఈ అమ్మాయి అక్క. మీద అందరికీ నమస్కరించింది. ప్రదీప్ చూపులతోనే మీదని తినేస్తూ కూర్చున్నాడు. మీ అమ్మాయి అంటే మా ప్రదీప్కి ప్రాణం. మా వాడికి అసలు ఏ ఆడపిల్లలు నచ్చరు అంటూ తల్లి ఉపోద్ఘాతం ప్రారంభించింది. డాడీ, నాకు అలసటగా ఉంది, నేను వెళతాను. మీద చటుక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరి వైపు చూడలేదు. ఎవరితోనూ మర్యాదగా వస్తానండి అనలేదు. తల్లి తండ్రి కూడా ఆమెను వాదించలేదు. పిల్లవారి ముఖాలు మాడిపోయినాయి. ప్రదీప్ తండ్రి అన్నాడు. డాక్టర్ గారు, చల్లకి వచ్చి ముందు దాచడం దేనికి? నాది అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. మా ప్రదీప్కి మీ అమ్మాయిని చేసుకుంటామని అడగడానికి వచ్చాము అన్నాడు. చాలా సంతోషం, కానీ మా అమ్మాయికి ఎంఆర్సీసీ పాస్ అయిన కుర్రాడు కోసం చూస్తున్నాము. యూకేలో మా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు అన్నాడు బాలసుందరం గారు. పరాయి సంబంధానికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్ కుర్రాడు వద్దు అనుకుంటే మా విజయ్ ఉన్నాడు అంది వైదేహి. ఆయన ప్రదీప్ వైపు చూశాడు. విన్నావుగా వారి అభిప్రాయాలు, ఇంకెందుకు, పద వెళదాం. చివ్వున లేచాడు. కూర్చోండి, టీ తాగుదురు గాని అంది వైదేహి. మేము టీ కోసం రాలేదండి అంది ప్రదీప్ తల్లి. అందరూ బిలబలా వెళ్ళిపోయారు. మేనర్లెస్ బ్రూట్స్ ఎలా వెళ్ళిపోయారో. మేనర్స్ లేని వీళ్ళక మన పిల్లనిచ్చేది అంది వైదేహి. ఆశాభంగం పొందిన కోపం వారిది, మనం ఏమీ అనుకోకూడదు అన్నారు డాక్టర్ గారు. మీరెప్పుడు ఇలాగే చెబుతారు అంది వైదేహి. కారులో వస్తుంటే తండ్రి ప్రదీప్ని చెడామడా తిట్టాడు. నేను మొదటే చెప్పాను, అసలు రాను అన్నాను. వారి కంటికి మనం మానమని నాకు తెలుసు. నువ్వే నా ప్రాణాలు తోడావు. లక్షణంగా ఆ గుంటూరు అమ్మాయిని చేసుకోరా అంటే వినలేదు. మేదా అంటూ చూడు, ఇంత అవమానం చేయించుకుంటే బాగుందా? ఆ గుంటూరు అమ్మాయికి ఇంత డబ్బు ఎక్కడుందండి? ఆ బోలెడన్ని లక్షలు చేస్తుంది ఈ బిల్డింగ్. ఒక్కగానొక్క పిల్ల, పైనుంచి సంపాదించే తండ్రి, ఆస్తిపరురాలైన తల్లి. మనవాడి సెలక్షన్ నాకేం బాగానే ఉంది అంది తల్లి వత్తాసు పలుకుతో. వాళ్ల పొగరు ఎలా అడచారో నాకు తెలుసు అన్నాడు ప్రదీప్. ఏడిసావు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నన్ను అవమానించిన వాళ్ళని నేను వదలను. అమ్మాయికి పెళ్లి కాకుండా యాగి చేస్తాను అన్నాడు ప్రదీప్. అతని ముఖం క్రూరంగా ఉంది.
2 వారాలు తిరగకుండానే రజనీ పేరు మేధ పేరుతో కలిసి డాక్టర్ బాలసుందరం గారి అమ్మాయి రాసక్రీడలు అంటూ పేపర్లో వచ్చింది. యూత్ సర్వీస్ సెంటర్ గోడల నిండా అసభ్యంగా రాశారు. వైదేహి బాలసుందరం గారికి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి. వాళ్ళు అదంతా చూసి కలవరపడ్డారు. ఆ రజనీ ఎవరా అని వాకూపు చేశారు. రజనీ రవిచంద్రం ఫ్రెండ్ అని, ఆనంద్ కజిన్ అని తెలిసింది. ఆనంద్ వచ్చాడు. రజనీ చాలా మంచివాడని, కావాలంటే తీసుకువస్తానని చెప్పాడు. వైదేహి అవసరం లేదంది. రవిచంద్ర కూడా రజనీ చాలా మంచి వ్యక్తి అని, అతనికి పుస్తకాల గొడవ తప్ప ఇంకేదీ పట్టదని, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడడని అన్నాడు. సుహాసిని పేపర్లో మన మీద చేత రజనీ ఎవరో నాకు తెలియదని, ఇది గిట్టని వాళ్ళు చేసిన ప్రచారం అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అంది. ఇంకా నయం, అదే పెద్ద పబ్లిసిటీ అవుతుంది అన్నాడు పరి అంకుల్. ఇతను అసలు ఎక్కడివాడు, తండ్రి ఏం చేస్తాడు అని అడిగారు బాలసుందరం గారు. తల్లి తండ్రి లేరు, అసలు అతనికి ఎవరూ లేరు అన్నాడు రవిచంద్ర. ఏం చేస్తుంటాడు? అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా లేనట్లుంది అన్నాడు. రజనీతో కలిసి మేధ 2-3 సార్లు కనిపించిన మాట వాస్తవమే. అయితే మాత్రం మేధ ఎంతో మందితో కలుస్తుంది, మాట్లాడుతుంది. ఇది ప్రదీప్ కావాలని చేశాడని ఆరా తీయగా బాలసుందరం గారికి అర్థమయ్యింది. ఆ రోజు సాయంత్రం మేధ యూత్ సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. అక్కడ ప్రదీప్ స్నేహితులున్నారు. మేధను చూడగానే, ఏంటి చిలక జంట లేకుండా ఒంటరిగా వచ్చిందో అన్నాడు సీను. మేధ వెనక్కి తిరిగింది. సరాసరి అతని దగ్గరికి వచ్చి ఈడ్చి చెంప మీద కొట్టింది. ఏమిటా దురుసుతనం? ప్రదీప్ వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇంతలో విజయ్ అక్కడికి రానే వచ్చాడు. ఇది చూడగానే అతను మండిపడ్డాడు. వెంటనే వచ్చి ప్రదీప్ చేయి పట్టి గట్టిగా లాగి ఎడాపెడా కొట్టాడు. ప్రదీప్ అతని మీద కలబడ్డాడు. ప్రదీప్ బలశాలి అవడంతో విజయ్ ముఖం మీద భుజానికి దెబ్బలు బాగా తగిలాయి. సమయానికి బాలసుందరం పరి అంకుల్ రావడంతో బలిసన ఆంబోతుల్లా కుమ్ముకుంటున్న ఇద్దరిని విడదీశారు. ఇంకో అబ్బాయితో తిరిగిన ఇంగిలి విస్తర్ని నువ్వేం పెళ్లి చేసుకుంటావురా అన్నాడు ప్రదీప్. పళ్ళు రాలగొడతాను అన్నాడు విజయ్. ఈ గొడవ విన్న వైదేహి హడలిపోయింది. మేధతో నువ్వు కొన్నాళ్ల యూత్ క్లబ్ కి వెళ్ళొద్దు, అతన్ని కాదన్నామని ఆ ప్రదీప్ బాగా కక్షపడ్డాడు అంది భయంగా. నువ్వు అలాంటి పిరిగితనం ఏమీ నూరిపోయని అవసరం లేదు. మేధ మామూలుగా తిరగని, ఆ ప్రదీప్ గారి సంగతి విజయ్ చూసుకుంటాడులే అన్నారు డాక్టర్ గారు. ప్రదీప్ మీద కేసు పెట్టించి పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు విజయ్. ప్రదీప్ బెయిలు మీద విడుదలయ్యాడు. విజయ్కి బాగా దెబ్బలు తగిలాయి. చేతులకి తలకి కట్టుకట్టారు. మేధ రోజూ వచ్చి అతన్ని చూస్తుంది. మందులు ఇంజెక్షన్స్ తనే ఇస్తుంది. మేధ, నువ్వు ఇక ప్రదీప్ గారి గురించి ఏం భయపడవలసిన లేదు. వాడు పెద్ద రోగు. ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ తిని చనిపోయింది. వాడి కూపి నేను లాగాను. వాడి భర్తం పడతాను అన్నాడు. ఈ పూట ఎలా ఉంది అంది మేధ. దెబ్బలు కాస్త బాగానే తగిలాయనుకో, అయినా ఆనందంగానే ఉంది అన్నాడు. అదేమిటి? మేధ కోసం ఇలా తన్నులు తిన్నానని గుర్తుకు వస్తే సంతోషంగా ఉంది తప్ప బాధ అస్సలు లేదు. విజయ్ చాలా ఆవేశంతో చెప్పాడు. మేధ, నా మనసు ఇంకా నీకు తెలియలేదా? నా జీవితం నీకే అర్పితం. నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? నిప్పుల్లో దూకమన్నా దూకేస్తాను. చెప్పు, ఈ మేడ మీద నుంచి దూకేమంటావా? అంత పని వద్దులే, అవసరమైనప్పుడు అడుగుతాను. కాదనకుండా సాయం చేస్తే చాలు. నువ్వు అడగడము నేను కాదనడమునా? అది ఈ జన్మలో జరగదు. ఇంతలో రోహిణి చూడడానికి వచ్చింది. విజయ్ ముఖం తిప్పేసుకున్నాడు. మీ ఇష్టం అని క్యాబేజీ కొబ్బరి కూర చేసి తెచ్చాను. వంటల ద్వారా మగవాళ్ళని ఆకట్టుకోవాలనుకునే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం అన్నాడు విజయ్. గిన్నె వంటింట్లో పెట్టడానికి వెళుతున్న రోహిణి మాట వింది. ఎందుకలా అంటావు? పాపం, తను నీకిష్టం కదా అని తెస్తే. మేధ మందలించింది. రోహిణి వచ్చి కూర్చుంది. విజయ్ కళ్ళు మూసుకున్నాడు. రోహిణి, నువ్వు విజయ్ దగ్గర కాసేపు కూర్చుంటావా? నేను ఇప్పుడే వస్తాను. 3:30కి జ్వరం చూసి నోట్ చేయి. ఆ క్యాప్సూల్స్ ఇవ్వు అంది. రోహిణి తలూపింది. మేధ వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయింది. విజయ్ కళ్ళు తెరిచాడు. రోహిణి థర్మోమీటర్ తెచ్చి ఇచ్చింది. నాకు జ్వరం లేదు అన్నాడు చిరాగ్గా. మేధ చూడమని చెప్పింది అంది. అతను వెంటనే థర్మోమీటర్ అందుకుని నోట్లో పెట్టుకున్నాడు. జ్వరం లేదు. రోహిణి చూసి చెప్పి మళ్ళా కూర్చుంది. అతనికి ఒళ్ళు మండిపోతుంది. నాకు మేధ అంటే చాలా ఇష్టం కసిగా చెప్పాడు. రోహిణి నవ్వింది. నాకు తెలుసు అంది. మేధ నేను పెళ్లి చేసుకోబోతున్నామన్నాడు. తెలుసు, కంగ్రాచులేషన్స్ అంది. నీ నటన నా దగ్గర కాదు. మేధతో స్నేహంగా ఉంటావు, కానీ నీకు లోపల మేధ అంటే చాలా ఈర్ష్య. రోహిణి ఎటో చూస్తూ కూర్చుంది. ఆ కళ్ళు కోపంతో మసమసలాడడం అతను గమనిస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి వస్తే నేను ఇలాంటి మాటలే అంటాను. నువ్వు ఎందుకు రావడం? ఈ మాటలు పడడం దేనికి?
రోహిణి మాట్లాడలేదు. కొద్దిసేపు అయింది. విజయ్కి కోపం తగ్గింది. చిన్న ముఖం చేసుకుని కూర్చుని ఉన్న రోహిణిని చూస్తే జాలేసింది. టైం చూసి రోహిణి మందు తెచ్చి అందించింది. ఇన్ని మాటలు అంటాను, నా మీద కోపం రాదా నీకు? అడిగాడు. రోహిణి ఒక్కసారి పెద్దగా ఏడ్చేసింది. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ ఏడుపుకి అతని మనసు కరిగిపోయింది. నేను అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడతానులే, నువ్వు పట్టించుకోకు. నాకు ఒళ్ళు మండితే నా నాలుక మీద ఏ మాట వస్తుందో నాకే తెలియదు అన్నాడు. మీద వచ్చేసరికి రోహిణి, విజయ్ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మేధను చూడగానే విజయ్ ఉలికిపాటిగా చూస్తూ వెంటనే తెచ్చిపెట్టుకున్న ముఖంతో, చూసావా మీద? రోహిణి ఏడ్చి నా మనసులో మంచిదనం కొట్టేస్తుంది అంటూ ఫిర్యాదు చేశాడు. రోహిణి ఏడవడం వల్లనే తను అలా మంచిగా మాట్లాడాల్సి వచ్చిందని అతను లోలోపన బాధపడసాగాడు. అతనికి నిజంగానే ఒళ్ళు మండిపోతుంది. తనకి దెబ్బలు బాగానే తగిలాయి. మేధ కట్టుకట్టింది. చూడడానికి రోజూ వస్తుంది. మేధతో కమ్మటి కబుర్లు చెప్పుకోవాలని అతని మనసు ఆరాటపడుతుంది. మధ్యలో పిలవని పేరెంటన్లా ఈ రోహిణి తయారు. సాయంకాలం దాకా వెళ్ళదు. వెళ్ళమని తన నిర్మోహమాటంగా చెప్పలేడు. ఇది అతను పడుతున్న నరకం. మేధ ఇంటికి వచ్చింది. తండ్రి, తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. ఎవరో అతిథులు ఉన్నారు. మేధను చూడగానే తండ్రి అన్నాడు, బాబీ, గుడ్ న్యూస్. ఢిల్లీలో జరగబోతున్న ఆల్ ఇండియా టోర్నమెంట్ పోటీలకి టీటీ సింగిల్ ప్లేయర్గా మన స్టేట్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావట. స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ఫోన్ చేశారు. నువ్వు రాగానే ఫోన్ చేయమన్నారు. మేధ ఈ వార్త వినగానే, నిజంగానా డాడీ అంటూ ఆనందంతో అనవలేదు. ఓ మమ్మీ అంటూ వచ్చి తల్లిని కౌగిలించుకోనూ లేదు. అలాగా అంది. నువ్వు ఆయనకి ఫోన్ చేయమ్మా. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? మన మీద కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతారండి అన్నాడు. వైదేహి ఫోన్ తీసుకురావడానికి వెళుతూ అంది. ఇప్పుడు ఫోన్ చెయ్యను మమ్మీ అంది. చెయ్యవా? ఎందుకని? మేధ ఆగింది. కిందకు చూస్తూ చెప్పింది, మమ్మీ, నాకు ఇష్టం లేదు. నేను ఆ పోటీకి వెళ్ళను. నువ్వు చెప్పి క్యాన్సిల్ చేయించు. ఏమిటి? వైదేహి ఒక అంగలో దగ్గరికి వచ్చింది. ఆ మేధ చెయ్యి పట్టుకుంటూ, ఏమిటి నువ్వనేది? నేను టీటీ పోటీల్లో పాల్గొనను మమ్మీ. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకని? దాని ప్రాక్టీస్కి బోలెడంత టైం కావాలి. నాకు కుదరదు. చదువుకోవాలి. వైదేహి భర్త వైపు ఇదేమిటి అన్నట్టు వింతగా చూసింది. ఆయన భార్యని ఊరుకో అన్నట్టు చూశాడు. ఓకే బాబీ, సరే, రేపు మాట్లాడుకుందాంలే అన్నారు. ఇదేమిటండి అని వైదేహి అంటుంటే, నువ్వు ఊరుకో అని కసిరారు. ఆవిడ అర్థం చేసుకున్నట్లుగా ఊరుకుంది. వైదేహి టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న వారిని పరిచయం చేసింది. రామలింగం గారు 18వ తేదీన బ్రిటిష్ క్వీన్ వస్తున్నారట. ఆ రోజు కల్చరల్ ప్రోగ్రాంలో నీ డాన్స్ అడగడానికి వచ్చారు. నేను ఓకే అని చెప్పాను. చాలా మంది విఐపీలు వస్తున్నారు. కూర్చో, రా, భోజనం చెయ్యి. వైదేహి కూతురు ప్లేట్లో వడ్డిస్తూ అంది. మీద కూర్చుంది. అన్నం కెలుకుతున్నట్లుగా తింటుంది. రామలింగం ఎంతో సంతోషంగా అన్నాడు, చూడమ్మా, ఈ సమ్మర్లో మా సంస్థ తరపున స్టేట్ కల్చరల్ టూర్ వెళ్తున్నాము. అక్కడ తెలుగు వాళ్ళు రమ్మనమని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు. మా ట్రూప్లో నిన్ను కూడా చేర్చుకుంటున్నాము. నీ పరీక్షలు అయిన తర్వాతనే పెట్టుకుంటాము. చాలా సిటీస్ కవరేజ్ ఉండేట్లు చూసుకుంటాము. మమ్మీ డాడీ కూడా రమ్మంటున్నాను. హాలిడేలా ఉంటుంది. థ్యాంక్ యూ అంది వైదేహి. మీద తలెత్తి, నాకు వీలు కాదండి, నాకు రావాలని లేదు అంది. అంతవరకు నవ్వుతూ చెప్తున్న ఆయన తికమకగా చూశాడు. 18వ తేదీన ప్రోగ్రాం కూడా నేను ఇవ్వను. నాకు చదువుకోవడానికి చాలా ఉంది. మీద నిర్మోహమాటంగా చెప్పిన ఆ తీరుకి అందరూ అవాక్కైనట్టు చూడసాగారు. వైదేహి ముఖం వెలవెలబోయింది. బాలసుందరం గారు తెల్లబోయినా వెంటనే సర్దుకున్నారు. చూడండి రామలింగం గారు, అమ్మాయికి ఇప్పటికే చాలా వ్యాపకాలున్నాయి. అసలు రెస్ట్ లేకుండా పోతుంది. నిజం చెప్పాలంటే నా మనసులో మాటే అమ్మాయి చెప్పింది. నా నోటి నుంచి రావాల్సిన మాటలే తన నోటి వెంట వచ్చాయి అనేశారు. అదేమిటి సార్? అతను అయోమయంగా చూశాడు. క్షణం క్రితమే దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా టూర్ గురించి మాట్లాడారు. హాలిడేగా ఉంటుందని, తామిద్దరూ సొంత ఖర్చుల మీద వస్తామని అన్నారు. వైదేహి మాట్లాడలేదు. మీద లేచి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్లిన తర్వాత వైదేహి చాలా పెద్ద గొడవ చేసింది. అంతా నీ ఇష్టమేనా? వాళ్ళకి చెప్పే పద్ధతి అదేనా? నీకిష్టం లేకపోతే నాతో చెబితే నేను మర్యాదగా రేపో ఎల్లుండో వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా ఇంకేదో కారణం చెప్పుండేదాన్ని అంది. మీద మాట్లాడలేదు. మౌనంగా కిందికి చూస్తూ ఉండిపోయింది. వైదేహి ఏడ్చేసింది. మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఈ పరువు మర్యాద అనేవి ఉంటాయో తెలుసా? ఇవి పోగొట్టుకుంటాకి క్షణం పట్టదు. ఈ రోజు వాళ్ల ముందు నువ్వు నన్ను చాలా అవమానం చేశావు. వాళ్ళేమనుకుంటారు? తల్లిది ఒక మాట, కూతురిది ఒక మాట అని నవ్వుకోరా? తప్పకుండా నవ్వుకుంటారు.
సారీ మమ్మీ అంది మీద చిన్న కంఠంతో. అబ్బబ్బా వైదేహి, కాస్త దానికి ఎందుకంత పెద్ద గొడవ చేస్తావు? బాబీ చెబితే చెప్పింది, అందులో నాకేం తప్పు అనిపించడం లేదు. బాబీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మీ అమ్మ ఈ మధ్య ప్రతిదానికి హిస్టీరికల్ గా తయారవుతుందిలే అన్నారు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి, నేను హిస్టీరికల్ గా తయారవుతున్నానా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకు పిచ్చెక్కేట్టు తను చేస్తే తప్పులేదు. నేను అరిస్తే నేను పిచ్చిదాన్ని అని చెబుతున్నారా మీరు? వైదేహి భర్త మీద విరుచుకుపడింది. వైదేహి, నీకు జ్ఞానం లేకుండా పోతుంది. నువ్వు మేధని చూసావా? ఎప్పుడైనా బాబీ అలా ఉందా? తను ఎందుకు అశాంతిగా ఉందో. నిన్న మొన్న ప్రదీప్ చేసిన గొడవ బాబీ మనసుని కలవరపరుస్తుంది. తను అసలు చాలా ముభావంగా ఉంటుంది. మనం అది గమనించాల్సిన అవసరం ఉంది. డాన్స్, టీటీ అంటూ ఒత్తిడి చేయకూడదు. మనకి ముందు బాబీ, ఆ తర్వాతనే మిగిలినవి. అవునా కాదా? వైదేహి కోపం తగ్గిపోయింది. మంచి సంబంధం చూడండి, మనం త్వరగా పెళ్లి చేసేద్దాం అంది. పెళ్లి కంటే బాబీని మనం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడం ముఖ్యం అన్నారు ఆయన. ఎక్కడికి వెళదాం? వచ్చే వారం మెడ్రాస్లో శివరాం కూతురు పెళ్ళుంది. మెడ్రాస్ వెళ్దాం. అక్కడ నుంచి సౌత్ టూర్ వెళ్దాం అన్నాడు ఆయన. అలాగే అంది వైదేహి. మామూలుగా వారిద్దరి అభిప్రాయాలు చుక్కెదురుగా ఉంటాయి. కానీ కూతురు విషయం వస్తే ఇద్దరు అన్నీ మర్చిపోయి ఒకటిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరికీ కూతురంటే ప్రాణం. ఈ ప్రాణప్రదమైన కూతుర్ని అన్ని విధాలా తగినట్టు వాడి చేతిలో పెట్టాలని వారిద్దరి ఆరాటము. మేధ వచ్చి మంచం మీద కూర్చుంది. తల్లిని తండ్రిని బాధ పెట్టాననే బాధ మనసుని కృంగదీస్తుంది. అందుకంటే వేదనకరమైనది ఇంకొకటి జరిగింది. మధ్యాహ్నం మేధ రజని గదికి వెళ్ళింది. ఆ గది తలుపు వేసి ఉంది. మామీని అడిగితే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఊరు వెళ్ళిపోతానని అన్నాడట. ఏ ఊరో తెలియదు. మేధ మనసు పాతాళంలోకి కృంగిపోతుంది. రజని తనతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరుగుంటుంది? మేధకి తన చదువు, డాన్స్, టీటీ అన్నీ విసుగు వచ్చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో రజని ఏ మూల ఉన్నా వెతికి పట్టుకుని అతని ఒడిలో తలదాచుకుని నన్ను వదిలి ఎప్పుడు అలా వెళ్లకు అని చెప్పాలి అనిపిస్తుంది. రజని ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తన గురించి ఆలోచిస్తున్నాడా? అసలు అలా కనీసం విషయమైనా తెలియకుండా మాయమైపోవడానికి మనసు ఎలా ఒప్పింది? మేధ దిండులో ముఖం దాచుకుంది. చెయ్యి చాచి కిట్టీని దగ్గరకు తీసుకుంది. కిట్టి, రజని వెళ్ళిపోయాడు. ఇక నా కంటికి కనిపించడేమో. నేనేం చెయ్యాలి అనుకోసాగింది. రజనీ తను కలిసి గడిపిన దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి. తనంత పిచ్చిది. రజనీతో నన్ను వదిలి ఏది ఏమైనా సరే నువ్వు ఎప్పుడూ వెళ్ళకూడదు అని వాగ్దానం తీసుకోవాల్సింది. తీసుకోలేదు. తనకి మాట ఇస్తే అతను వెళ్ళి ఉండేవాడు కాదు. మేధకి ఇదేదో గొప్ప తప్పే, తన తప్పే అనిపించసాగింది. దానితో బాధ 1000 రెట్లు పెరిగింది. అది ఆమె మనశ్శాంతిని దహించసాగింది. నాకెక్కడికి వెళ్ళాలని లేదు మమ్మీ. నేను మద్రాసు రాను. నువ్వు డాడీ వెళ్ళరండి అంది మేధ. బాబీ అలా అనుకు. మనం ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి. వాళ్ళు మనకి చాలా కావలసిన వాళ్ళు. డాడీ అందుకే అన్ని పనులున్నా వీలు చేసుకుని వస్తున్నారు అంది వైదేహి. ఆ పెళ్లి, ఆ బంధువులు, ఆ కబుర్లు నాకు బోర్ మమ్మీ. నన్ను చంపకండి మీరు. కూతురు నోటు నుండి అంత మాట వినేసరికి వైదేహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోనీ నీకేది సంతోషమో చెప్పు, మేమదే చేస్తాం అంది వైదేహి. నాకు నన్ను వదిలేయండి మమ్మీ. పెళ్లిళ్ళని, ఊళ్ళని, ప్రయాణాలని, డాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఆటలని నన్ను ప్రాణాలు తీయకండి. నాకు అవేమీ ఇష్టం అనిపించడం లేదు. నాకుగా నన్ను ఒంటరిగా వదిలేసి ఎవరూ పలకరించకుండా ఉంటే చాలు. నాకు అదే ఆనందం. మీరంతా రక్షించిన వారవుతారు నన్ను. మేధ పుస్తకం తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వైదేహి నిశ్చేష్టురాలైంది. మేధేనా ఇలా మాట్లాడుతుంది? అసలు బాబీకి ఏమైంది? ఆ చలాకితనం, హుషారు, నవ్వులు మాయమైపోయాయేమిటి? ఆవిడికి చాలా ఆదురతగా అనిపించింది. సాయంత్రం ఫ్యామిలీ డాక్టర్ రంగనాథం గారు వచ్చారు. వచ్చారా అంకుల్? రండి. మమ్మీ ఇలాంటిదేదో చేస్తుందని అనుకుంటూనే ఉన్నాను అంది మేధ. మేధ, నేను ఊరికే వచ్చాను అన్నారాయన. నా దగ్గర దాచకండి అంకుల్. మమ్మీ మిమ్మల్ని పిలిచిన మాట నిజం అని చెప్పండి. అవునా కాదా? చాలా తెలివిగల అమ్మాయివి. మమ్మీ ఫోన్ చేసినప్పుడు ఆవిడ అనవసరంగా ఆదృత పడుతుందనే అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆవిడ ఆదృత అబద్ధం కాదని, అసంగతం కాదని తెలుస్తుంది. ఏమిటి అసలు అలా చిక్కావు? ఒంట్లో బాగుంటుందా? ఆయన మీదని పరీక్ష చేశాడు. ఆకలి వేస్తుందా? ఊహు. జ్వరం వచ్చినట్టు అనిపిస్తుందా? ఊహు. మరి ఎలా అనిపిస్తుంది? ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు. ఆటలన్నా, డాన్స్ అన్నా ఇష్టం పోయింది. నాకుగా నేను ఒక మూల కూర్చుని ఏ పుస్తకమో చదవాలి అనిపిస్తుంది.
ఇది వ్యాధి అంటారా అంకుల్? ఓహో, వ్యాధి కాదు. అప్పుడప్పుడు మనిషికి రోజూ తను చేసే పనుల మీద విసుగొచ్చేస్తుంది. ఇంకేదో కొత్తవి కావాలి అనిపిస్తుంది. అందులో ఏదో తిరకాసుంది. నువ్వు దేనికో మదన పడుతున్నట్టుగా ఉంది. లేకపోతే ఎన్నడూ లేంది ఆ కళ్ళ కింద చారలేమిటి? మీద చప్పున 2 చేతులు జోడించి దండం పెట్టింది. అంకుల్, మీకు దండం పెడతా, ఆ మాట గట్టిగా అనకండి. మమ్మీ ఇప్పుడు ఏడ్చేసి గొడవ చేసేస్తుంది. నేనేమనను. నేను చెప్పిన ప్రిస్క్రిప్షన్ నువ్వు పాటించాలి అన్నారు. చెప్పండి, ఏమిటది? నువ్వు మమ్మీ డాడీతో మద్రాసు వెళ్ళి పెళ్లికి వెళ్ళాలి. ఒక్కోసారి చోటు మారితే మనసులో ఉన్న విసుగు కూడా పోతుంది. నువ్వు వెళ్ళకపోతే మమ్మీకి డాడీకి నీ ఆరోగ్యం ఏమీ బాగాలేదని చెప్పేస్తాను. అంకుల్ చూపుడు వేలు చూపించింది. చాయిస్ నీకే వదిలేస్తున్నా. నువ్వు పెళ్లికి వెళ్ళి అలా తిరిగి వస్తే మామూలు అయిపోతావని నా నమ్మకం. వెళ్ళనంటావా? అసలు ఈ నిర్లిప్తత ఏమిటో మేమంతా కలిసి శోధించి తెలుసుకోవాల్సిందే. ఆయనకి మేదంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎరిగిన వ్యక్తి. మేద ఆయనని ఎలా బెదిరించి ఏడిపిస్తుందో ఆయన కూడా అలాగే ఏడిపించి బెదిరిస్తారు. మేద కాస్త ఆగి నేను ఊరు వెళతాను అంది. వెరీ గుడ్ అన్నారాయన. మేద ఊరు వస్తుందని ఆయన చెప్పగానే వైదేహి చాలా సంతోషపడింది. ఆయన మీద ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పారు. మనిషి అప్పుడప్పుడు బోర్ అనే వ్యాధితో నిర్లిప్తంగా అయిపోతాడు. ప్రస్తుతం మీద అలాంటి బాధలోనే ఉంది. ఊళ్ళు తిరిగితే అన్ని మామూలుగా అయిపోతుందని చెప్పాడాయన. వైదేహి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది. మీద ఊరు ప్రయాణానికి సిద్ధపడింది. కానీ బయలుదేరినప్పటి నుంచి ఒకటే సణుగుడు. చిరాకు మొదలుపెట్టింది. నాకు ఇన్ని చీరలు వద్దు. నేను వెళ్లేది పెళ్లికా లేక ఫ్యాషన్ పెరేడ్కా అంటూ తల్లి సర్దిన చీరలు తీసి పారేసింది. నేను నగలు పెట్టుకోను. గంగిరెద్దులా ఎందుకు అసలు నగలు అంటూ వైదేహి బాధపడినా పైకి ఏమీ అనలేదు. కూతురికి ఊరు రావడం ఇష్టం లేదు. తన బలవంతం వల్ల వస్తుందని, ఆ అయిష్టత ఇలా చాటుకుంటుందని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. ముగ్గురు మద్రాసు వెళ్లారు. మేద పెళ్లిలో ముభావంగా బంధువులెవరితోనూ కలవలేదు. మేద కళ్ల ముందు రజనీ రూపమే కదులుతుంది. మనోనేత్ర మహర్నిశలు అతనితో కలిసి తిరిగిన చోట్లు, చెప్పుకున్న కబుర్లు అదే లోకంలా చూస్తుంది. ఏమయ్యావు రజనీ? అలా కనిపించకుండా చెప్పకుండా ఎందుకు మాయమయ్యావు? మేద మనస్సు నిరంతరం ఇదే మదనకి గురవుతుంది. చుట్టుపక్కల ఉన్న సందడి పట్టడం లేదు. అక్కడేం జరుగుతుందో చూడాలనే ఆసక్తి రవ్వంత కూడా లేదు. ఆమె శరీరం మాత్రమే అక్కడుంది. మనసు రెక్కలు కట్టుకున్నట్లుగా రజనీ కోసం నిరంతరం అన్వేషణలో రకరకాలుగా ఊహిస్తూ పలు చోట్లకి ఎగురుతుంది. అతను తనని గురించి ఆలోచిస్తున్నాడా? అసలు అలా వెళ్ళిపోవడం న్యాయమేనా? అసలేం జరిగింది? ఏమై ఉంటుంది? మేధకి తల బద్దలు కొట్టుకోవాలి అనిపిస్తుంది. ఇంతలో అక్కడికి మేధ వయసు వాళ్లే 4 వచ్చారు. హలో మేధ, ఒక అమ్మాయి వచ్చి పలకరించింది. మెడిసిన్ ఎన్నో సంవత్సరం ఇప్పుడు అంది ఇంకో అమ్మాయి. 4వ సంవత్సరం. ఏమిటి ఒక్కదాని ఇలా దూరంగా కూర్చున్నావు? మరో అమ్మాయి అడిగింది. అసలు ఏమిటిలా మౌనంగా ఉన్నావు? ఏమైంది నీకు? చాలా వింతగా ఉందే. మేధ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. ఇదివరకే చాలా మాట్లాడి బోర్ కొట్టింది. మౌనంగా ఉండాలి అనుకున్నాను. అమ్మాయి మేధ, రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? మొన్న నాకు హార్ట్అటాక్ వచ్చింది. చచ్చిపోతాననే అనుకున్నాను. నీ పెళ్లి చూడాలని ఉందే అమ్మా. మీ అమ్మతో నాన్నతో ఇప్పుడే చెబుతున్నా, వెంటనే మేధ పెళ్లి చేయమని అని. మేధ విసుగు పట్టిపోతుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వులు, పైపైన మర్యాదలు, నటనలు మేధ వల్ల కావడం లేదు. బ్యాగ్ తీసుకుంది. మమ్మీ, నేను ఇప్పుడే వస్తాను. కళ్యాణి వాళ్ళ అక్క ఈ ఊర్లోనే ఉంది, చూసొస్తాను అని చెప్పేసి బయటికి వచ్చింది. రోడ్డు మీద నిలబడిన మేధకి ఎవరూ తనని పలకరించకుండా తన దారిని తాను పోతున్న ఆగంతకులను చూస్తే హాయిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. టాక్సీ ఎక్కి మౌంట్ రోడ్లో దిగి నడవసాగింది. స్పెనర్లోకి వెళ్ళింది. కాసేపు అవి ఇవి చూసి బయటికి వచ్చింది. మనసు హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఆరాటపడుతుంది. ఒకవేళ రజనీ వస్తే అక్కడికి? రజనీ వచ్చినా ఫోన్ చేసినా వరమ్మని వెంటనే ఇక్కడికి ఫోన్ చేయమని చెప్పి వచ్చింది. వరమ్మ ఫోన్ చేయలేదు. తనే అదృత పట్టలేక ఇంటికి ఫోన్ చేసింది. వరమ్మ, నా కోసం ఎవరైనా వచ్చారా? ఆత్రంగా అడిగింది. ఎవరూ రాలేదమ్మా. ఫోన్ కూడా చేయలేదు. ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? ఊహు, రాలేదమ్మా. సరిగా చూడు వరమ్మా, నువ్వు అసలే మతిలేని మనిషివి అని చెప్పి ఒకసారి వెళ్ళి చూడు అంది. వరమ్మ వెళ్ళి చూసొచ్చింది. చూశానమ్మా, ఏం రాలేదు. సరే, ఏదైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనమ్మా. మీద ఫోన్ పెట్టేసి తల పట్టుకుని పెద్దగా అరిచింది. అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగేసరికి తండ్రి ఎదురుగా నిలుచునున్నాడు. ఆయన వాలకం చూస్తే అక్కడ చాలాసేపటి నుంచి ఉన్నట్టుగా తన ఫోన్ సంభాషణ విన్నట్టు అనిపిస్తుంది. డాడీ,
మీద తడబడింది. బాబీ, ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆయన కంఠం మామూలుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. లేదు డాడీ. అబ్బే. కానీ తడబడింది. తండ్రి ముందు ఏనాడు అబద్ధం ఎరగని అనుభవం ఇది. ఇంతలో దేవతల రుక్మిణి అమ్మమ్మ అక్కడికి వచ్చింది. భోజనాలకి రండర్రా అంటూ మీద చప్పున అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తండ్రి వరమ్మని తను ఎవరైనా వచ్చారా, ఫోన్ చేశారా అని అడగడం విన్నాడని తెలిసిన క్షణం నుంచి మీద మనసులో ఆతృత రెట్టింపయ్యింది. ఆయన ప్రశ్నార్థగా నింపిన దృక్కులే మీదని వెంటాడుతున్నాయి. మీదకేమిటో ఎన్నడూ ఎరగని అనుభవంగా ఉంది. మనసంతా ఆతృతగా, విలుతిగా, కంగారుగా, అయోమయంగా అనిపిస్తుంది. రజని ఎక్కడున్నాడు? అసలు బ్రతికి ఉన్నాడా? అతను క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలు. మీద మనోనేత్రం ముందు గాయాలతో స్పృహలేని స్థితిలో రజని కనిపిస్తున్నాడు. ఆందోళన ఇంకా రెట్టింపయింది. మీద ఆలోచిస్తుంది. ఎదురుగా హిగెన్ బాదమ్స్ పుస్తకాల షాపు కనిపించింది. మీద పుస్తకాల షాపులోకి వచ్చింది. ఏమైనా సరే ఈ రాత్రి ప్లేన్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. తను ఇక్కడ ఏం చేస్తుంది? అసలుకి ఈ ఊరు తనకి బాగాలేదు అనుకోసాగింది. అక్కడ పుస్తకాలు చూస్తుంటే మహేష్ యోగి రాసిన పుస్తకాలు 2 కనిపించాయి. అవి కొనుక్కుంది. సాధారణంగా మీద అలాంటివి చదవదు. కానీ ఆ పుస్తకాలు రజనీ తనకి ఇష్టమని చెప్పాడు. వాటిని చూస్తే అతని ఛాయలు ఉన్నాయి. బిల్లు చెల్లించి పుస్తకాలు తీసుకుంది. చిల్లర తీసుకుని వెనక్కి తిరిగింది. వెనకగా వచ్చిన వ్యక్తి చటుక్కున వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోతున్నాడు. మీద నిశ్చేష్టురాలైంది. అతను రజని. తన కళ్ళు తనని మోసం చేయడం లేదు కదా? ఒక క్షణం అయోమయంగా అయింది. సందేహం లేదు, అతను రజనీనే. ముమ్మూర్తులా అతనే. తనని చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నాడు. రజనీ బిగ్గరగా పిలిచింది. ఆ పిలుపుకి అతని నడక వేగం మరింత ఎక్కువైంది. రజనీ మీద అరిచినట్టు పిలిచిన పిలుపుకి పక్కన పుస్తకాలు చూస్తున్న వాళ్ళు తిరిగి చూశారు. గుమ్మం దగ్గర ఒక వ్యక్తి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఇంగ్లీష్లో చెప్పాడు. రజనీ అతని మాట వినిపించుకోలేదు. గబగబా బయటికి వచ్చేశాడు. మీద కూడా గబగబా బయటికి వచ్చింది. అతను జనంలో కలిసిపోతూనే ఉన్నాడు. రోడ్డు దాటడానికి వెళ్ళిపోతున్నాడు. మీద పరిగెత్తింది. పరిగెత్తకపోతే అతను అందేవాడు కాదు. పరిగెత్తుకు వెళ్ళి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. రజనీ అంది. అతను తల తిప్పి చూశాడు. హలో మీద తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పలకరించాడు. మీదకి ఒళ్ళు మండిపోతుంది. హలో మీద అతన్ని అనుకరిస్తూ అంది. అడగడానికి సిగ్గులేదా? నువ్వు అసలు మనిషివేనా? చెప్పా పెట్టకుండా అలా హుష్కాకి అయినట్టు మాయమైపోతావా? కనీసం మాట చెప్పాలనే మర్యాద అయినా లేదా? మీదకి ఆయాసంగా ఉంది. అతను కనిపించాడు. చాలా సంతోషంగా ఉంది. రెట్టింపు కోపంగా ఉంది. భరించలేనంత బాధగా ఉంది. మనసు ఈ భావాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అతను చెయ్యి వదిలించుకోబోయాడు. మీద గట్టిగా చెయ్యి పట్టుకుంది. ఎక్కడ మాయమైపోతాడో వదిలితే అన్నట్టుగా, మళ్ళీ కంటికి కనిపించడేమో అని భయపడినట్లుగా బిగించి పట్టుకుంది. నిన్ను వదలను. ఈ క్షణం నుంచి ఒక్క నిమిషం కూడా వదలను. అసలు ఏమైపోయావు? నేనెంత బాధపడ్డానో తెలుసా? నేనేం చేశానని నన్నెంత బాధ పెట్టావు నువ్వు? మీద ఆవేశంగా బిగ్గరగా అంటుంటే అతను పళ్ళ బిగువన తగ్గు స్వరంలో మీద ప్లీజ్ అందరూ ఇటే చూస్తున్నారు అన్నాడు. చూడని లెట్ దమ్ గో టు హెల్ ఇంకా అరిచింది. మీద అతని చెయ్యి వదిలిపెట్టలేదు. అతని సంగతి ఏమిటో తేల్చుకుంటేనే గాని అతన్ని వదిలిపెట్టలేదు. ఎవరైనా చూస్తున్నారని గాని ఏమైనా అనుకుంటారని గాని అస్సలు లక్ష్య పెట్టడం లేదు. అతనే నిగ్రహం తెచ్చుకున్నాడు. ఇక లాభం లేదన్నట్లు టాక్సీ అని దోవన వెళుతున్న టాక్సీని పిలిచాడు. ఇద్దరు అందులో ఎక్కారు. మీద టాక్సీ ఎక్కేటప్పుడు లోపల కూర్చున్న తర్వాత కూడా అతని చెయ్యి వదలడం లేదు. చెప్పు, ఎందుకిలా మాయమైపోయావు? ఊరికినే. ఊరికేనా? నీకు తమాషాగా ఉందా? నువ్వు నిజంగా ఊరికినే మాయమైపోయి ఉంటే నిన్ను చంపేస్తాను. 2 చేతులు అతని కంఠం దగ్గరికి చూపిస్తూ అంది. టాక్సీ డ్రైవర్ వ్యూ మిర్రర్లో వాళ్ళని ఆతృతగా చూడసాగాడు. నువ్వు కాసేపు నీ కోపం ఆపుకుంటావా? రజనీ అడిగాడు. మీద సరిగ్గా కూర్చుంది. టాక్సీ బీచ్ ఒడ్డుకి వచ్చి ఆగింది. రజనీ దిగి డబ్బు చెల్లించాడు. ఇద్దరు ఇసుకలో నడుచుకుంటూ సముద్రపు ఒడ్డుకి ఎవరూ లేని చోటకి వెళ్లారు. ఏమైంది చెప్పు అంది. తెలుసుకుని ఏం చేస్తావు? చెప్పడం ఆలస్యం చేశావా నీ ముఖం గీరేస్తాను. బాప్రే, నువ్వు కూర్చో. నేను కూర్చోను. నువ్వంటే నాకు మండిపోతుంది. మరి ఇంకెందుకు ఈ మాటలు, ఈ ప్రశ్నలు, సంజాయిషీలు? జరిగింది తెలుసుకోవాలి నేను. తెలుసుకుని ఏం చేస్తావు? తప్పు నీదా నాదా అని తేల్చుకుంటాను. నీకు చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పు నాదే కదా? అవును, నీదే తప్పు. చాలా తప్పు. క్షమించరాని తప్పు. జన్మలో నీ మొహం చూడకూడనంత, నీ పేరు కూడా తలవనంత మరీ ఘోరమైన తప్పు. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? దానికి కారణం తెలుసుకోవాలి. అతని మీద ముఖంలో ఆవేశం చూస్తూ ఉండిపోయాడు. చెబుతావా చెప్పవా?
చెప్పినందువల్ల ప్రయోజనం లేదు అంటున్నాను. అది తీర్చుకోవాల్సింది నేను అంటున్నాను. నువ్వు కోపం వస్తే ఇలా ఉంటావని నాకు తెలియదు సుమా. నువ్వు మాటలు మార్చుకు రజని. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అలా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పలేని కారణం ఏదో ఉంటుందని ఎందుకు అనుకోవు? అనుకుని నన్నెందుకు వదిలేయవు? వదలను, చచ్చినా వదలను. ఊహలు నాకు గిట్టవు. నిజం కావాలి నాకు. జరిగిందేమిటో తెలియాలి, తెలుసుకుని తీరాలి. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? నరకంలో వేగిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోయావని మామీ చెప్పిన క్షణం నుంచి నాకు మతిపోయింది. నేను చేసిన తప్పేమిటి అసలు? నువ్వు నన్ను ఎందుకింత చిత్రవద పెట్టావు? బాధ నీ ఒక్కరి సొత్తు కాదు, నేను పడ్డాను. అదే నేను అడిగేది. నన్ను బాధ పెట్టావు, నువ్వు బాధపడ్డావు. ఎందుకు ఇలా చేశావు? రజని మాట్లాడలేదు. అతను నుదురు చెట్లించి కెరటాల వైపు చూస్తున్నాడు. ఒక్కొక్క కెరటం పరుగున వచ్చి వాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చి నేలలో ఇంకిపోతుంది. సగం నీళ్లు వెనక్కి వెళ్లి సముద్రంలో కలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ ఇసుక వాటిని మింగేస్తుంది. సరే, నువ్వు చెప్పవు కదూ, అంటే నీకిష్టం లేదన్నమాట. మీద వెళ్ళబోతూ అంది. నువ్వసలు నా కంటికి కనిపించకుండా ఉన్నా బాగుండేది. అదొక శాంతిగా ఉండేది. కళ్లకు కనిపించి నా మనసు పడే బాధ తెలిసి కూడా నువ్వు పట్టనట్టున్నావు. ఓకే, సరే అయితే. మీద అక్కడి నుంచి గబగబా అడుగులు వేసి వెళ్ళిపోసాగింది. అతను తిరిగి చూశాడు. మేధా పిలిచాడు. మేధ తిరిగి చూడలేదు. మేధా మరోసారి పిలిచాడు. మేధ పలకలేదు. మేధ కాళ్ళు ఇసుకలో కూరుకుపోతుంటే గబగబా అడుగులు వేస్తూ వెళుతూనే ఉంది. ఆ నడక చాలా ఆగ్రహంగా, ఆశాభంగంగా, దుఃఖంగా ఉంది. అతను చటుక్కున లేచి పరిగెత్తుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మేధ అతని చెయ్యి విదిలించేసింది. వదులు అంది. వదలకపోతే చంపేస్తావా నువ్వు? నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు. జోక్స్ ఇప్పుడు కాదు. మేధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నువ్వు నా దగ్గరికి రాకు. నాకేం చెప్పొద్దు. అసలు నీ వెంటపడి రావడం, నిన్ను అడగడం నాదే తప్పు. ఐఎమ్ ఏ ఫూల్. మేధా. అతను గబాల లేచి మేధని తన వైపు తిప్పుకున్నాడు. నేను అదే మాట అనుకున్నాను. అనుకునే వచ్చేశాను. అతని ముఖంలో ఇంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత ఎగిరిపోయింది. తన మీద తనకి కలిగిన కోపం కనిపిస్తుంది. అంటే అంది. నీకు నాకు కుదరదని ఎవరన్నారు? నేనే అనుకున్నాను. దానికి కారణమేమిటి? నేనేమైనా చేశానా? లేదు. మరి? నేను నా స్థితి మర్చిపోయి ప్రవర్తించాననిపించింది. నేను మర్చిపోలేదే. నీ స్థితి నాకు బాగా గుర్తుంది. నా నుంచి నీ పరిస్థితి నువ్వేం దాపరికం పెట్టలేదే. అతను నిస్సహాయంగా చూశాడు. మేధా, ఆ పేపర్లో గొడవ, ఆ ఫోటోలు నా మూలంగా నీకు తలవంపులయ్యాయి కదూ. నేనన్నానా ఆ మాట? నిలదీసింది. నువ్వు అనలేదు. ఎవరన్నారు? రవిచంద్ర. బావగారా? అవును. రవి, విజయ్ నా రూమ్కి వచ్చారు. నా మూలంగానే ఇదంతా అయిందన్నారు. మీ మమ్మీ డాడీ బాధకి నేనే కారణం అన్నారు. నీ పట్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. నేను నిన్ను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తున్నానన్నారు. విజయ్ నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అన్నారు. ఇంకా ఏమిటేమిటో చాలా అన్నారు. మేం విజయ్ మాటలు పట్టించుకోలేదు. కానీ రవి, వాడేమన్నాడో తెలుసా? నేను వాడిని వెన్నుపోటు పొడిచానని అన్నాడు. స్నేహం పేరిట మోసం చేశానన్నాడు. రవి, మీ మమ్మీ డాడీ ముఖం చూడలేకపోతున్నానన్నాడు. నన్ను బ్రతిమలాడాడు, అర్థించాడు. నేను నమ్మక ద్రోహినట. కాదు అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆలోచించాను. నా మూలంగా ఇంకెవరికీ బాధ కలగకూడదు. నువ్వు ఈ గొడవ అయిన తరువాత నా కంటికి కనిపించలేదు. నేను ఇక ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. అక్కడే ఉంటే నీకు ఫోన్ చేయాలని, నీతో మాట్లాడాలని నా మనసు పరితపిస్తుంది. గుండె రాయి చేసుకుని వచ్చేశాను అన్నమాటే గాని నా మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో అర్థం కావడం లేదు. ఇందాక నువ్వు అనుకోకుండా కనిపిస్తే కంగారేసింది. నిన్ను చూసినందుకే ఆనందంగా అనిపించింది. నువ్వెక్కడ చూస్తావో అని భయపడి పారిపోతుంటే నువ్వు చూడనే చూశావు. నువ్వు ఇంత ఆలోచించావు. కానీ నా గురించి ఏమనుకున్నావు? నేను దూరంగా వెళ్ళిపోవడమే నీకు మంచి అనుకున్నాను. నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే వెళ్ళనీయవేమో అనిపించింది. భయం వేసింది. చెప్పకుండా వెళ్ళడానికి, బాధ పెట్టడానికి జంకు కలగలేదు కదూ. అతను మీద 2 చేతులు దగ్గరికి తీసుకుని గుండెలకి ఆనించుకున్నాడు. అలా అనుకు. వచ్చినప్పటి నుంచి నాకు వేదనగా ఉంది. నీకు నచ్చజెప్పి ఫ్రెండ్స్గా ఎందుకు విడిపోలేదా అని మదనపడుతున్నాను. మనం ఫ్రెండ్స్గా ఉండగలమని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోలేదు. కానీ అసలు దూరం అయ్యేదానికన్నా అది నయం కదా అనిపించింది. రా కూర్చో. కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళు అతను అర్థించాడు. మీద అతనితో కలిసి నడవసాగింది. ఇద్దరూ నడుస్తున్నారు. విజయ్, రవి కలిసి ఎంత పని చేశారు? తనకి కాస్త కూడా అనుమానం రాలేదు. అమ్మో, విజయ్ ఎంత తెలివిగలవాడు. రజని కనిపించకపోతే ఇది తనకి ఎప్పటికీ తెలిసేది కాదు కదా అనుకోసాగింది.
ఇసుకలో మీద కాలు మెలికపడింది. తూలిపడబోతుంటే రజని పట్టుకున్నాడు. మీద అతని దగ్గరికి వచ్చింది. రజని మీద నడుం చుట్టూ చెయ్యి వేశాడు. మీద అతనికి ఆనుకుని నడవసాగింది. మీద చెయ్యి అతని నడుం చుట్టూ పడింది. థ్యాంక్ గాడ్ నువ్వు కనిపించావు అంది. నేను అదే అనుకుంటున్నాను అన్నాడతను. మీద తల అతని భుజానికి ఆనింది. అతను హఠాత్తుగా అన్నాడు, మీద డోంట్ లీవ్ మీ, నేను బ్రతకలేను. అతని కంఠంలో అంతవరకు అదిమి పెట్టి ఉంచిన నిగ్రహం గాలికి ఎగిరిపోయి ఆక్రోశంలా వచ్చినాయి ఆ మాటలు. నేను వదులుతానని ఎలా అనుకున్నావు? నా ప్రశాంతతని, ఆనందాన్ని వదులుకునే పిచ్చిదాన్ని కాను నేను, దృఢస్వరంతో చెప్పింది. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. ఒకరికి దగ్గరగా ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుని. ఎదురుగా పౌర్ణమి నాటి చంద్రుడు సముద్ర గర్భంలో నుంచి వస్తున్నాడు. మెల్లగా, అతి మెల్లగా. పైపైకి ఆనందకాంతులు లోకానికి విరజిమ్ముతూ సముద్రపు అలల మీద కాంతి బాటలా పడింది. ఆ కాంతి బాట అలల మీద నాట్యం చేస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని ఇద్దరూ చూస్తున్నారు. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినాయి. ఇద్దరి మనసులు మౌనంగా ఏకత్వం పొందుతున్నాయి. ఆ ఇరువురి హృదయాలు ఆరాటం, ఆవేదన తగ్గి ప్రశాంతతని అనుభవిస్తున్నాయి. ఒకరి సమక్షంలో ఒకరు సేద తీరుతున్నారు. ఒకరు లేకుండా ఇంకొకరు బ్రతకలేరని, బ్రతికిన అది ఆనందరహితం, భావశూన్యమైన బ్రతుకులో అవుతుందని ఇద్దరికీ దృఢంగా తెలిసి రాసాగింది. మౌన పోరాటం 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.